సన్సెట్ టైం మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది ఇది. ऐसा क्या है ये दिन में देखते तो फट जाता लेंगे చికెన్ కట్టండి చూడండి ఎంత చీకటి ఉంది ఇక్కడ నుంచి లోపలికి కావాలి అక్కడ ఉన్న పిండి గైస్ ఇక్కడ మనం ఎంత ఫారెస్ట్లోకి వచ్చినాం సో గైస్ ఇది మన క్యాంపెన్ లైట్ ఆన్ కర్ क्या हुआ कुछ मिला क्या अरे माक पसव ఎన్ని గణం తీసుకొని వచ్చిండ్రు వీళ్ళు యో హే గైస్ సో ఈరోజు వీకెండ్ సో మేము వీకెండ్లలో ఒక రైడ్ ప్లాన్ చేస్తున్నాం రూమ్మేట్స్తోని సో మేము ఇక్కడ నుంచి వెళ్ళి పరిగి వ్యూ పాయింట్ ఒకటి వెళ్తున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అయింది మేము యాక్చువల్లీ 2:30కి వెళ్దాం అనుకున్నాం బట్ కుదరలేదు డ్యూ టు సమ్ రీజన్స్ వీళ్ళు పండుకుపోయారు సో వచ్చాక టైం పట్టింది సో ఇప్పుడే బైక్ ఇక్కడ రెడీ చేసి బైక్ సెటప్ అయింది బైక్ క్లీన్ చేసి ఉండి బైక్ చేయలేదు ఇక్కడ మన టెంట్ క్యాంపెయిన్ రెడీ అండ్ చైన్ లిఫ్ట్ చేసిన మనోడు ఇప్పుడు వచ్చిండు సో మన బైక్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు వీఆర్ 4 మెంబర్స్ సో ఇప్పుడు జస్ట్ ఇంటి నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం పరిగి ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ ఉంది సో 80 కిలోమీటర్స్ ఇప్పుడు రీచ్ అవ్వాలంటే వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోతుంది ఐ డోంట్ థింక్ సో మేము ప్రాపర్ వ్యూ చూస్తామని బట్ స్టిల్ అక్కడ ఒక మంచి క్యాంపెయిన్ అండ్ బోన్ ఫైర్ చేసాను ట్రై సో స్టే ట్యూన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ కొట్టేస్తున్నాం ఇప్పుడు ఆ బైక్ ఫ్యూల్ అప్ అయింది ఇప్పుడు ఇలా ఫ్యూల్ అప్ చేస్తున్నాం టైం వచ్చేసి 3:45 సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం 80 కిలోమీటర్స్ పోవాలి గైస్ अंकल हंस रहे हो ना हम लोग क्या बात कर रहे हैं करके सच बताना ब्लॉगिंग సో ఇక్కడ మనం XP 95 కొడుతున్నాం अभी इसमें भी 20% इथेनॉल है ना डिस्काउंट नहीं है नहीं इथेनॉल 10% अच्छा 20 नहीं है अभी 10 है तो गाइस फ्यूल अप చేస్తున్నాం మనం वो बाहर तक ही रखना हां ठीक है बस ओके सर तो गाइस फुल टैंक చేస్తాం 960 మేమిద్దరం ఇక్కడ బయట గైస్ చూద్దాం ఇప్పుడు మనం ఎంత టైంలో అక్కడ రీచ్ అవుతామని 80 కిలోమీటర్స్ రైడ్ ఉంది ఇప్పుడు కంప్లీట్గా సో లెట్స్ సీ देखो गाइस 1 करोड़ 20 लाख से गाड़ी ऐसा दिखता है जो हम लोग अफोर्ड नहीं कर सकते प्रेजेंट हाँ आज प्रेजेंट बट फ्यूचर में भी हम लोग अफोर्ड कर पाए दिस इज़ माई फेवरेट कार फॉर नाउ इतना ट्रैफिक में कौन जाता है हैदराबाद मतलब है ट्रैफिक अजीब ही गाड़ी चलाते हैं गवर्नमेंट बस वाले ఇప్పుడే మేము రింగ్ రోడ్ క్రాస్ చేసినాం సో రింగ్ రోడ్ క్రాస్ చేసి ఇక్కడ వచ్చి మా వాళ్ళు బ్రేక్ తీసుకున్నారు టీ బ్రేక్ సో గురు రాగా అక్కడ ఆపి మన బైక్ ఇక్కడ ఉంది అండ్ ఇంకో బైక్ ఇది మన క్యాంపెయిన్ టెంట్ ఇప్పుడు 4:40 అవుతుంది అక్కడికి వెళ్ళి టెంట్ పెట్టే లోపల చీకటి అయిపోతుంది నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి 70 కిలోమీటర్స్ ఉన్నది ఐ థింక్ సో అక్కడికి వెళ్ళి స్పాట్ నుంచి అండ్ టెంట్ మౌంట్ వేసేసరికి సో మచ్ టైం అయిపోతుంది గైస్ हाउ आर यू फीलिंग कैसे लग रहा है तुमको क्या चालू नहीं हुआ మరి ఇప్పుడు 15 కిలోమీటర్స్ గైస్ సిటీలో మాత్రం ట్రాఫిక్ విపచ్చంగా ఉంది హైవే స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ఇది NH 163 నా స్థాయిలో వస్తే NH 163 ఈరోజు వీకెండ్ ఎందుకు ఎన్నిగానం వెహికల్స్ వస్తుంది జనరల్గా అయితే ఎంతగానం ఉన్నాయి చూద్దాం ముందు వికారాబాద్ వెళ్తున్నట్టు ఉన్నారు అది పాయింట్ వీకెండ్ కదా వింటర్ కదా సో మేబీ వికారాబాద్ వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు బట్ మేమైతే టైంకి వెళ్ళినాం లెట్స్ సీ చూద్దాం గైస్ ఈ దిబ్బడి కనుక టీ వద్దురా అంటే ఇప్పుడు టీ తీసుకుంటుండు कितना का बोला तो उधर पार्सल पार्सल ही बोला अभी लेट हो रहा है
क्या टाइम लगेगा यार चलो अरे बाजू में पीता ना चलो क्या ले लिया छोड़ दो पैसा चलो ఈడ టీ తాగమంటారు ఈడ వద్దు అంటాడు. ఇట్స్ ఓకే, జల్దీ పార్సల్ లేకే చల్తే. మేము వెళ్ళిపోదామంటే మనోడు టీ తాగుదాం అనుకుంటే ఆపిండు. సో ఆల్రెడీ లేట్ అవుతున్నాం, మనోడు ఇంకా లేట్ చేస్తున్నాం. ఇక్కడ నేను బయటకు పోయి తాగుదామన్నా అంటే ఇంటలేదు. ఇక మనోడేమో ఫైర్ అవుతుండు 20 kilometers కవర్ చేస్తాం ఈజీగా. ओके गाइस 6 कप ले लिया. चल जल्दी चल, लेट हो रहा है. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ రైడ్ కంప్లీట్ చేసినాం. సో మనకి బైక్ మీద కూర్చొని బమ్ వస్తుందంట, అందుకే బ్రేక్ తీసుకున్నాం హైవే పైన. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. ఇది టూ మచ్ లేట్ అసలు చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే సన్సెట్ టైం. మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది ఇది. బట్ మేము అక్కడికి వెళ్ళేసరికి సన్సెట్ అయిపోతుంది. అండ్ బైక్ ఏమో ఇక్కడ ఆగిండు, అక్కడ నుంచి వెహికల్స్ అవుతున్నాయి. ఒక 2 months బ్యాక్ పరిగి చెవెలి బస్ యాక్సిడెంట్ ఒకటి ఇన్సిడెంట్ ఉంటుంది. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. ఒక 2 months అయినట్టుంది, 2 to 3 months. అది ఇదే రోడ్డు, ఇదే పరిగి చెవెలి హైవే ఇది. సో అప్పుడు రోడ్లు చక్కగా లేకుండే, యాక్చువల్లీ ఇది నేషనల్ హైవే బట్ సింగిల్ హైవే, ఇది సింగిల్ లేన్ హైవే. ఇక్కడ సో మెనీ ఇష్యూస్ అయినాయి, రోడ్లు మంచిగా లేకుండే. సో ఇప్పుడు ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ వాళ్ళు రోడ్ మంచిగా వేసిండ్రు. రోడ్ మంచిగా వేసిన తర్వాత లేన్ హైవేది కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు. సో మొత్తం ల్యాండ్ అంతా అక్విజిషన్ అయిపోయినట్టుంది, మీరు చూడొచ్చు. ల్యాండ్ అంతా అక్విజిషన్ అయిపోయింది అండ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది. క్యా బాబీ ఠీక్ హో క్యా చల్తే. మనకి అక్కడికి పోయి చికెన్ తిందామంటుండు. సో ఒక మంచి రెస్టారెంట్ చూసి అక్కడ ఆగి క్యాలేంగే చికెన్ కా టంగడి. సో ఇప్పుడు లేతే సో మంచి రెస్టారెంట్ చూసి చికెన్ భయ్యా శనివారం ఏంటి కొంగ నేను శనివారం రోజు తిన్నా. సో ఠీకే లెట్స్ సీ, ఒక మంచి రెస్టారెంట్ చూసి కొందాం. चिकन शॉप के पास क्यों खड़ा है पवन? भाई तेरे वजह से एक तो टाइम बज रहा है 6 बज गया अभी. तू मेरे हाथ में क्या क्या थमाया देख, ये बज्जी लिया और ये कुछ గ్రాసరీస్ लिया. సో గైస్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చినాక గుర్తొచ్చింది ఆడిపోయి చికెన్ ఫ్రై చేద్దామని. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఆ చీకట్లో ఏం చేయాలరా బాబు అంటాడు, ఇంటలేడు. వాళ్ళేమో వెళ్ళిపోయి ఆడ ఫోటోషూట్ చేసుకుంటారు, మేము ఇంకా అక్కడ రీచ్ కాలే. ఇక్కడ చికెన్ షాప్ చికెన్ కొడుతుంటాం వచ్చేసినాయి. ఇప్పుడు అక్కడి నుంచి చూస్తే మీకు విండ్ మిల్స్ కనిపిస్తాయి, అక్కడ కనిపిస్తుందో లేదు, అక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి ఆ చెట్టు వెనకాల. బట్ మా వాడేమో ఇట్లా ఆపేయండి. 6:10 అవుతుంది, చీకట్ అయిపోయింది స్కై మొత్తం. ఇప్పుడు వెళ్తున్నాము, గ్రీన్ వల్ల లేట్ అయింది. గైస్ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 6:15 అవుతుంది. ఇప్పుడు ఇది హైవే. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళాలి. ఇదే స్పాట్ చూడండి ఎంత చీకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి కావాలి, అక్కడ ఉన్న విండ్ మిల్స్. సో మనం నైట్లో ఇప్పుడు ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నాం. గైస్ ఆఫ్ రోడింగ్ చూడండి, కంప్లీట్ విండ్ మిల్స్ ఉన్నాయి ఇక్కడ. దగ్గర మీకు కనిపిస్తుంది లేదు, సో మచ్ ఆఫ్ దట్. గైస్ ఇక్కడ మనం ఎంత ఫారెస్ట్లోకి వచ్చినాం. రూట్ లేదు గైస్, ఇక పైన విండ్ మిల్. भाई साहब क्या है ये, दिन में देखते तो फट जाता. गाइस 6:30 అవుతుంది, ఎంత చీకటి ఉంది. మేము ఇక్కడ విండ్ మిల్ కాడికి వచ్చినాం. ఒకసారి నా సరౌండింగ్ మీరు ఎంత చీకటి. జస్ట్ నా హెడ్లైట్ ఫోకస్ అవ్వడానికి అనిపిస్తుంది అంతేగాని. బట్ ఈ నైట్లో మాత్రం ఎంత లోపలికి వచ్చినాం, మొత్తం
దూల తిరిగిపోయింది, ఫుల్ లోపట్టుకుంది. అండ్ ఒక చిన్న రస్తా వచ్చినాం అంతే. అండ్ ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇంకా రాలేదు, ఇంకొక బైక్ రాలేదు. ఉన్నకి ఇద్దరు అటక్కే कोई नहीं आ जाओ. గైస్ ఇది విండ్ మిల్ పిల్లర్స్, ఒకసారి చూడు. సౌండ్ వస్తుంది వచ్చి మీకు విండ్ మిల్. డేలు ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ వస్తుండే, బట్ నైట్ కాబట్టి ఇది మన బైక్. क्या हुआ उन लोग किधर है? रास्ते पे आपने पीछे ही थी ना, पहाड़ के ऊपर जाएंगे क्या बोल रहे हो भाई? कौन सा पहाड़? वो जो रास्ते पे पहाड़ दिखा ना उसके ऊपर. इधर नहीं क्या? इधर नहीं, సో గైస్ ఇక్కడ ప్లాన్ చేంజ్ అయింది. जंगल के पार. ఇక్కడ నైట్ 6:30 గీ చీకట్ల, ఇక్కడ గీ చీకట్లకు తీసుకొచ్చి ఇక్కడ ఎవడున్నాడో ఎవరు లేడో తెలియదు, ఎక్కడ ఏమున్నా కూడా ఐడియా లేదు. గీ చీకట్లకు వచ్చి గిలాంటి అడ్వెంచర్స్ చేస్తారు. రాజేష్ कैसा लग रहा है? इधर 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 भाई लाइट में देख फट रहा है भाई, फट रहा है भाई. లిటరలీ చెప్తున్నా ఎంత చీకటి ఉంది అసలు. इतना తీసుకో పక్కడుతూ ఇంకో कोई है नहीं भाई. నీకు లిటరలీ చూపిస్తా. ఇప్పుడు ఇప్పుడు ఇది మా హెడ్ లైట్. ఇప్పుడు ఇగో ఇక్కడ ఫోకస్ అపేచర్ ఉంది కాబట్టి ఇంతనైనా లైట్ వస్తుంది, బట్ లిటరలీ చెప్తున్నా కళ్ళకైతే ఇంకా అనిపిస్తలే. సో ఇట్లా మా వాళ్ళతో వస్తే ఇట్లా ధూళి ఉంటుంది అన్నట్టు. అరే మార్నింగ్ వెళ్దాం రా అంటే ఎవడన్నా పనుకుంటాడా? పండుకొని మళ్ళీ టైంపాస్ ఫ్రెష్ అప్ అవి అని కూడా 4 o'clock వెళ్తే 6:30 టచ్ అయినాం. ఈ నైట్లో ఎవరు లేడు ఇక్కడ, ఎవరిని అయినా కూడా అడిగేటోడు లేడు. బట్ ఇంకా వీళ్ళ అడ్వెంచర్ ఇంకేందంటే ఇక్కడ కాదంటే ఏదో ఒక ముంగడు ఇంకేదో ఒకటి గుట్ట చూసిండ్రంటే ఆ గుట్ట మీద క్యాంపెయిన్ చేద్దామని ప్లాన్ చేస్తుండ్రు. లిటరలీ విజిబిలిటీ జీరో, ఏమీ లేదు అసలు. ఈ లైట్లు బంద్ చేసి సేమ్ లేవు ఇక్కడ, మొత్తం చీకటి. నా వెనక చూడండి, నా వెనక మొత్తం చీకటి. क्या बोलता राजेश, कैसे लग रहा है? बनाना फट रहा है भाई. సో యా చూద్దాం, ఒక మంచి ప్లేస్ ఫైండ్ అవుట్ చేసి లెట్స్ సెటప్ అవర్ క్యాంప్. గైస్ ఇక్కడ మాకు మా వాళ్ళు కలిసిండ్రు. సో వీళ్ళే ఇలాంటి ఈ రోడ్లలో మేము 50-60లో నడుపుతున్నాం. ఏదో వేడిస్తున్నాం, కొంచెం టూ అయినాం, కానీ ఇది దంచుతున్నాం బైక్లో. గైస్ సో మేము ఫైనలీ ఒక మంచి స్పాట్కి రీచ్ అయినాం. బట్ యాజ్ యూజువల్ చెప్పినట్టే టైంకి మేము వచ్చేసరికి మొత్తం చీకటి అయిపోయింది. నా వెనక మీరు సిటీ చూడొచ్చు, ఇదంతా పరిగి అండ్ వికారాబాద్ సిటీ. సో మేము ఒక స్పాట్లో నిలబడ్డాం, ఒక హైట్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది వెనక మీకు లైట్లు అన్ని చిన్న చిన్నగా. సో మేము ఒక హైట్లో ఉన్నాం అండ్ మా బైక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక బైక్తో ఇక్కడ లైట్ ఏం లేదు, సో ఫాగ్ లైట్తో మేము ఇప్పుడు మనం లైట్ వచ్చేటప్పుడు. तरुण हाउ वाज योर राइड? इसके मुंह पे लाइट रख रहे हैं, सबके मुंह पे लाइट चाहिए अभी. रुक मैं लगता हूँ. हाँ इट्स ओके. हाउ वाज योर राइड? రైడ్ ఇస్ గుడ్. ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు అక్కడ మజా వచ్చిందా లేదా? బాగుంది, లైటింగ్ కూడా ఉంటే బాగుంది. ఇంకా కొంచెం లైట్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. సో ఇక్కడ రాజేష్ ఇక్కడ వచ్చి వాడు వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలని తెలియదు, ఒక రెస్టారెంట్కి బజ్జీలు తీసుకొని వచ్చాడు, మిర్చి బజ్జీలు. అది ఇక్కడ. అండ్ ఇక్కడ మనోజ్ బండి ఎక్కడికి వచ్చినా మొత్తం చీకటి. గైస్ ఇక్కడ ఎవరైనా వచ్చి మా మీద అటాక్ చేస్తే మా పరిస్థితి ఏందో మాకు అర్థమవుతలేదు. టీ తీసుకోకపోతే టైంకి వచ్చేసారు. అక్కడ ఒకటి ఉంది అంటే లిటరలీ చెప్తున్నా, ఒక టెస్ట్ ఒక 15 minutes కాదు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేస్తే కదా మంచి వైపు ఉంటుండే. బట్ వి మిస్డ్ ఇట్. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ డేలో వచ్చి మీకు మంచి వ్యూస్ చూపిస్తారు కావచ్చు, బట్ మేము ఇక్కడికి వచ్చి ఈ నైట్లో క్యాంపెయిన్ చేసి చూపెడదాం. లెట్స్. ఇంకా మావాడైతే పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. అసలు మేము ఏం అరేంజ్మెంట్ లేకుండా వచ్చినాం. మావాడు రా చికెన్ తీసుకొని ఇక్కడ ఇప్పుడు కుక్ చేస్తాడంట. ఆయిల్ లేదు, ఏం లేదు. ఇప్పుడు క్యాంప్ ఫైర్ పెట్టి ఎట్లా చేస్తాడో కూడా ఐడియా లేదు. రాజేష్ कैसा करेगा कुकिंग? पहले तो जंगल में जाना है, फिर देखेंगे. जंगल में तो और कितना अंदर जाएगा? ये नाम अभी कैंपेन सेट करते हैं अपन. और अंदर जाना है, जाते हैं. लकड़ी लाना है. हाँ पहले लकड़ी गैदर करो. लड़की भी देखना है. वो सब नहीं గైస్. ఫస్ట్ మనం కట్టెలన్నీ గ్యాదర్ చేసి క్యాంపెయిన్ సెట్ చేద్దాం. ఒక క్యాంపెయిన్ వేసినాక చూద్దాం ఎట్లుంటుంది అని. ఎందుకంటే సిటీ వైబ్లో ఒక హైట్లో వచ్చే క్లారిటీ. ఇంక ఇప్పుడు మేము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి, దట్స్ బిగ్ టాస్క్.
ఇక్కడ నుంచి 85 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్. లెట్స్ మొత్తం చీకటి ఉంది. సో ఇప్పుడు మేము ప్లానింగ్ చేసామంటే బైక్ హెడ్ ల్యాంప్స్తోని క్యాంపెయిన్ సెట్ చేద్దామని. సో 2 బైక్స్ ఇప్పుడు ఆన్ చేసి మంచి లైట్ వస్తుంది. ఇప్పుడు మీరే చూడండి లైట్ ఎవరు ఇద్దరు దిగా కిतना अंधेरा మనోజ్ బైక్ ఆన్ చేసి ఇప్పుడు చూడండి ఆ ల్యాంప్ ఆన్ చేయి. ల్యాంప్ ఇది ఇక్కడ దింపు, అది ఇక్కడ సార్ దింపు. ప్రొజెక్టర్ ఉంది. సో గైస్ ఇది ఇక్కడ లైట్, ఇది లైట్ ఇక్కడ మాకు కనిపించేది. సో యువరాజ్ అవి క్యాంపెయిన్ నికాలి. ఇప్పుడు 2 బైక్స్ ఇక్కడ ఉంటాయి. సో మంచి స్పాట్ చూసి ఎవరికైతే క్యాంపెయిన్ టెంట్ ఎట్లా సెట్ చేయరాదో చూపిస్తుంది. డీకాథ్లాన్ క్యాంపెయిన్ టెంట్ 3 మెంబర్స్ది. ఇది ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. సో గైస్ ఇది మన క్యాంపెయిన్. కొంచెం ఇంకొకటి లకడీ లేకావు జో కొన్ని కట్టెలు తీసుకురా. సో గైస్ ఇది మన క్యాంపెయిన్ టెంట్. సో కంప్లీట్గా సెటప్ చేసినాం. ఇగో సో ఇప్పుడు ఇక్కడ చికెన్ పీస్ తెచ్చినాం దాంతో. అండ్ మీరు చూడవచ్చు వ్యూ చూడండి ఒకసారి, ఎంత క్లాసిక్ ఉంది సిటీలలో. యాక్చువల్లీ కొంచెం డే టైం ఉంటే ఇంకా బెస్ట్ వ్యూ ఉంటుండే. అక్కడ ఒక విండ్ మిల్ ఉంది, మీకు కనిపిస్తలేని అంటుంది. బట్ ఒకసారి చూడండి టైము 7 అవుతుంది. వచ్చి మేము ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం నైట్ టైంలో. ఫ్రెండ్స్ ఉన్నామని ఏదో నడిచిపోతుంది, బట్ దిస్ ఈజ్ వెరీ రిస్కీ. నేను ఎవరికి సజెస్ట్ చేయాలి ఇట్లా చేయండి అని. మాకు కొంచెం దూలు ఎక్కి మేము నైట్లో వచ్చినాం, కానీ యాక్చువల్లీ ఇక్కడ డే టైంలో రావాలి. సో వచ్చినాం ఏదైనా కొంచెం అడ్వెంచర్ చేద్దాం కదా అని. ఇప్పుడు ఇక్కడ నా బ్యాక్ సైడ్లో క్యాంప్ టెంట్ వేసిన. ఇక్కడ మన బైక్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు పోయినరు కట్టెలు తీసుకొచ్చేయడానికి. సో కట్టెలు తీసుకొచ్చినాక ఇక్కడ క్యాంప్ ఫైర్ సెట్ చేస్తాం. గైస్ బాగా లోపల ఉంది ఇది. చలి కూడా బాగా ఎక్కువ ఉంది యాక్చువల్గా. టెంపరేచర్ ఇప్పుడు ఇంకా పడిపోతుంది, ఎందుకంటే ఇది వికారాబాద్ సైడ్ కాబట్టి. సో ఐ డోంట్ రికమెండ్ ఎనీ వన్. సో డూ ఇట్ అట్ యువర్ ఓన్ రిస్క్. గైస్ మేము వచ్చేటప్పుడు టీ తీసుకొని వచ్చినాం. సో 2 hours బ్యాక్ తీసుకున్నది ఇంకా స్టిల్ గరమే ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ టీ తాగుతాం. టీ తాగిన తర్వాత వాళ్ళిద్దరు బైక్ మీద వెళ్ళి क्या लेके आओगे तुम? यार थोड़ा लाइट लगा तो मेरा मोबाइल भी ఇక్కడ చీకట్లో మాకు లైట్ ప్రాబ్లం, ఎందుకంటే మేము కంప్లీట్ ప్రిపేర్ అయ్యి రాలేదు. సో అందుకే ఇలాంటి హర్కత్. ఇక్కడ ఇది టీ బైక్ సౌండ్ వస్తున్నట్టుంది, కావాలని ఆన్ పెట్టినాం బ్యాటరీ డౌన్ కాకుండా. ఇప్పుడు మనోజ్ కష్టపడుతుండు, రాజేష్ గారు కష్టపడుతుండు. మనది అర్లీ మార్నింగ్ రేపు ఆఫీసు, ఏం చేస్తాడు. ఇక్కడ ఇల్లు, ఇక్కడ మన క్యాంపెయిన్, అక్కడ సిటీ. వా చల్లని టీ. రాజేష్ ఇంకా తరుణ్ వీళ్ళిద్దరు వెళ్ళి స్టిక్స్ కలెక్ట్ చేసుకుని వస్తారంట. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి దీనికి బైక్ తీసుకుని పోతారు. सो गाइस ज़्यादा दूर मत जाओ, नज़दीक में उठा के लाओ. अपने को बहुत जल्दी भी निकलना है, सो डोंट वेस्ट टाइम. ऑलरेडी बहुत टाइम वेस्ट हो गया. गाइस చెప్పులు కొత్త ఇంట్లో పోయేటప్పుడు చెప్పులు ఇవ్వాలని తెలియదా? మనోజ్ ఫస్ట్ టైం టెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తుండు. మనోజ్, ఎస్ మనోజ్, హౌ ఇస్ ఇట్? ఎక్కడో ఒక అడవిలోకి వచ్చి మనం ఒక టెంట్ క్యాంపెయిన్ చేస్తున్నాం అంటే. గైస్ మేము క్యాంప్లో అనుకున్నాం బగ్గ చలి ఉందని. ఇక్కడ లైట్ పెట్టు, పైకి పెట్టు. సో గైస్ ఇక్కడ మేము బయట బగ్గ ఓవర్గా చలి ఉంది. 7:30 అవుతుంది. వాళ్ళిద్దరు పోయినరు కట్టెలు తీసుకొచ్చానికి. మేమిద్దరం ఇక్కడ అనుకున్నాం. మనోజ్ అండ్ మీ క్యాంపెయిన్ ఎట్లుంది? క్యాంపెయిన్లో సూపర్, వెచ్చగా బాగుంది కదా.
నైస్. సో గైస్ ఇది మన లోపలిది వ్యూ. గైస్ కానీ వ్యూ మాత్రం మనోజ్ నువ్వు చెప్పు ఇక్కడ మార్నింగ్ అయితే ఇలా ఉంది లొకేషన్. ఏది కనిపిస్తలే. ఇగో ఇది మార్నింగ్ లొకేషన్స్. బట్ అన్ఫార్చునేట్లీ మేము వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. అమ్మా ఈ చీకటి నేను తట్టుకోలేను. లొకేషన్ నీ ఫేస్ క్యాంపింగ్ అయితే చాలా బాగుంటుంది. క్యాంపింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. నైట్ వచ్చి ఇక్కడ ఉండొచ్చు మనం. కొంచెం ఎర్లీగా ఒక 5:30కి అట్లా వచ్చి 5:30 వస్తే వ్యూ మాత్రం క్లాస్. క్యాంపింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. కట్టెల ముందే తెచ్చుకోండి చెప్తున్నాను. ఇక్కడేం చెట్లు లేవు, ఏం లేవు, అసలు చెట్లు లేవు. మీరు చికెన్ తెచ్చుకుంటారు, ఏం తెచ్చుకుంటారు, తాగొద్దు ప్లీజ్. ఈ కొండల్లోకి వచ్చి ఎవరు తాగొద్దు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అసలు ఏం ప్రిపేరే కాలేదు. మేము వెళ్ళేటప్పుడు అసలు మా థాట్ ఏం లేదు, నథింగ్. వీడికి వచ్చిన తర్వాతనే అనిపించింది ఇది తెచ్చేది అది తెచ్చేది అని. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. బట్ ఎవరైతే బ్లాగ్ చూస్తుండ్రో వాళ్ళకి చెప్తున్నా, అక్కడ వచ్చే ముందు మంచిగా 5 o'clock ఇక్కడ రీచ్ అయిపోయిందంటే మీకు అది బెస్ట్ వ్యూ ఉంటుంది. అండ్ క్యాంపెయిన్ సెట్ చేసుకొని ఒక 2 hours స్పెండ్ చేస్తే బోన్ ఫైర్ పెట్టుకొని దట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మనకి ఫోన్ చేస్తలే పడితే వీళ్ళు ఇంత టైం అయింది ఇంకొస్తలేరు. ఎక్కడ తినరేమో. గైస్ వాళ్ళు ఇప్పుడే కట్టెలు తీసుకొని వచ్చినట్టు. లైట్ డౌన్ కర్. क्या हुआ, कुछ मिला क्या? अरे माँ कसम ఎన్ని గణం తీసుకొని వచ్చిండ్రు వీళ్ళు. ఏం సరిపోవా రాజేష్? అరే అవి సరిపోవురా. ఎన్ని గణం తీసుకొని వచ్చి నయ్యో వస్తే కుచ్ భీ नहीं होगा. ఎక్కడి వరకు పోయినరు? ఫస్ట్ ఆడితే తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడరా తీసుకెళ్ళిపోతారు అంటే మళ్ళీ వెనక్కి తిప్పితే పక్కన తొప్పల్లో దొరికేది. చికెన్ ఆదా भी नहीं पकेगा उससे. మా ఇంకొక రూమ్మేట్ మావాడు ఎక్కడనో తిరిగాను పోయిండు. మావానికి గర్ల్స్ ఫాలోయింగ్ ఎక్కువ అన్నట్టు. ఫుడ్ అదే కుక్ చేస్తున్నా. అసలు ఏం ప్లాన్ చేయలేదు. చూపి బంటి చూపి. ఒడే అమ్మ బంటే, ఒడే అమ్మ బంటే. మావాడు మంచిగా మనం హోలీకి కామెడీ కాల్స్తాం కదా అట్లా పెట్టిండు. గైస్ ఫైనల్లీ క్యాంప్ సెట్ చేసిండు మావాడు. గైస్ ఇంత చీకట్లా నా సరౌండింగ్ చూడండి. ఇప్పుడు నా ఫేస్ మీద ఏదైతే లైట్ వస్తుందో ఇది మా క్యాంప్ ఫైర్. చూపిస్తా. యో గైస్ ఈ నైట్లో ఇక్కడికి వచ్చి మేము ఇట్లా క్యాంప్ ఫైర్ సెట్ చేసినాం. జస్ట్ ఒక 15-20 minutes ఉన్నది అంతే. బట్ యా ఇట్స్ అ గుడ్ వైబ్ యాక్చువల్లీ. మంచి ప్లానింగ్తో వస్తే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. క్యాంపెయిన్ అయిపోయింది. యాక్చువల్లీ మేము మొత్తం ఇక్కడ అన్ప్లాన్డ్ వచ్చినాం కాబట్టి సో ప్రెజెంట్ ఇక్కడ ఉన్న క్యాంప్ రిమూవ్ చేస్తున్నాం. ఉన్నది ఇక్కడ ఉంది. సో యా చికెన్ తెచ్చినాం, నో యూస్. సో ఇంటికి వెళ్ళి వండుకుంటాం. సో ఇప్పుడు అన్ప్లాన్డ్ వచ్చినాం కాబట్టి మా మూమెంట్ అయితే మంచిగా ఉంది. यहाँ पे फॉक्स खाएगा. फॉक्स देखा हमने रास्ते पे. ఇక్కడ వచ్చేటప్పుడు మేము ఒక ఫాక్స్ చూసినాం చిన్న. अपना भाई. సో మా వాళ్ళకి భయం లేదు కాబట్టి ఇట్లనే ఉంటారు. కానీ సో యా ఇప్పుడు క్యాంప్ సెటప్ చేసినాం. జస్ట్ ఒక 2 hours ఉన్నాం ఇక్కడ అంతే. సో ఇప్పుడు క్యాంపెయిన్ తీసేస్తున్నాం. ఇప్పుడు అరౌండ్ 8:30 అవుతుంది. సో క్యాంపెయిన్ తీసి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మేము హైదరాబాద్కి వెళ్ళాలి. సో అరౌండ్ 90 kilometers. యా మళ్ళీ ఇక్కడ కష్టపడుతుండ్రు. గైస్ మేము యాక్చువల్లీ కొంచెం సినిమాటిక్ షార్ట్స్ తీయలేకపోయినాం. బట్ వ్లాగ్ అయితే మీకు 100% నచ్చే ఉంటుంది. ఇది చూసి ఇక్కడ ఓడమ్మ బంటి వీరు ఏం చేస్తుండ్రు ఇక్కడ. ఓడియా బంటి, అక్కడ విజయవాడ బంటి, ఇక్కడ వైజాగ్ బంటి. ఇక మా గ్రూప్లో ఎవరన్నా కొంచెం స్మార్ట్ ప్లే చేస్తారంటే మనోజ్ ఒక్కడే. అది ఫస్ట్ టైం క్యాంపెయిన్ వేసాను కానీ తెలుసు అది ఎట్లా చేయాలి ఎట్లా లేదని. మా దగ్గర కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ బద్ధకం ఎక్కువ నాలెడ్జ్తో పాటు. కొంచెం ఏజ్ కూడా ఎక్కువ. మోస్ట్ సీనియర్ పర్సన్ ఇన్ అవర్ గ్రూప్ బట్ స్టిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆల్సో. ఎనీవే
क्या Subscribe please. సబ్స్క్రైబ్ Subscribe. ठंडी बहुत ज़्यादा है వీడు వచ్చేటప్పుడు ఇంకా జాకెట్ వేసుకోరా तो जैकेट लेके आया जो गैस वाला जैकेट है. अब तेरी लगने वाली है भाई उसको ऊपर से तुम लोग कुछ नहीं कर रहा. गाइस देखो हमारा पैराशूट ओपन हो गया है. हाँ साला पैराशूट से कम अभी हमारा पैराशूट ओपन हो गया है. हम लोग अभी जाएंगे पहाड़ों के ऊपर जंगल से पार. ही इज निंजा हथौड़ी. ये बंदा निंजा हथौड़ी है. पहले दिन इట్లా మంచి ఈ లెవెల్లో ఫోల్డ్ చేస్తాడు एक्सपीरियंस कैंपेनर इनएक्सपीरियंस पर्सन. ఇప్పుడు దాన్ని జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకుంటారా वाह दिस इज कॉल्ड एक्सपीरियंस कैंपेनर. డన్ तेरा కట్ ఇట్ और एक्सपीरियंस कैंपेनर కొంచెం మంచిగా ఫోల్డ్ చేయాలి ఇంకా చిన్నగా అవుతుంది ఇది బట్ ఇప్పటికీ ఓకే చీకట్లో మాకు అంత క్లియర్ యూట్యూబ్లో చూడాలి అది ఫోన్ చేయాలంటే. ఇస్తుంది కానీ చూద్దాం సో గైస్ ఇక్కడ మన బైక్ రెడీ అయిపోయింది. సో క్యాంపెయిన్ మొత్తం తీసినాం. ఇక్కడ మంచిగా బైక్కి టై చేసినాం క్యాంపెయిన్ టెంట్. వీళ్ళు ఇక్కడ ఎవరి దగ్గర వీళ్ళు గొడవ పడతారు బైక్ నేను నడతా అని. బట్ ఫైనల్లీ మనకి బైక్ దొరికింది. దొరకలేదు ఇచ్చేసా ఏడుస్తున్నాడు. వాడికి ఎందుకంటే మన దగ్గర ఏం స్కార్ఫ్ ఏం లేదు అని చలి పెడుతుంది. అందుకని హెల్మెట్ వేసుకునేది ఉంది. హెల్మెట్ వేసుకోవాలంటే బైక్ నడపాలి. సో అందుకని ఇప్పుడు బైక్ కావాలన్నాడు. సో గైస్ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము 90 కిలోమీటర్స్ ఇంటికి వెళ్ళిపోవాలి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. గుర్తుపెట్టుకోండి ఇది నా ప్రయాణం కాదు. అరే చెప్పండి రా అందరూ ఒకటిసారి. ఇది నా ప్రయాణం కాదు మన ప్రయాణం. సబ్స్క్రైబ్ కర్రే వాళ్ళు సబ్స్క్రైబ్. ఇచ్చాడు ఫ్రెండ్స్ అందుకే వచ్చాం. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. अरे सब्सक्राइब చెప్పు. సబ్స్క్రైబ్ టు మన ప్రాణం. మన ప్రాణం కాదు మన మన ప్రయాణం. ఎలాగ వేస్ట్ చేస్తారు క్లిప్లన్నీ. సో గైస్ సారీ ఫర్ దిస్ unnecessary clips. అన్ప్రెడిక్టబుల్ పీపుల్. సో యా that's it for now guys. కలుద్దాం మరొక వీడియోలో. until then keep supporting and don't forget to subscribe. గుర్తుపెట్టుకోండి ఇది నా ప్రయాణం కాదు మన ప్రయాణం. I'm distressed, but I kept searching for your traces.